వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. ఎందుకు పుట్టించబడ్డాం మనము? మానవుడు చెప్తాడు, ఈ వస్తువు ఫలానా ఉద్దేశంతో పుట్టించబడింది. మైక్ ఉంది, ఇక్కడ మాట్లాడితే ఎక్కడికో వినపడుతుంది. ఇది పని చేయకపోతే ఏం చేస్తాం? మనం పెట్టుకుంటామా? ఇక్కడే మార్చేస్తాం, ఇంకోటి తీసుకొచ్చి దీన్ని పడేస్తాం పక్కన. ప్రతి వస్తువుని ఒక ఉద్దేశంతో మానవుడు పుట్టిస్తాడు, మనం తయారు చేస్తాం. కానీ మానవుడు ఎందుకు పుట్టించబడ్డాడు? మానవుడి దగ్గర ఎటువంటి సమాధానం లేదు. కానీ మానవుడిని ఎవరైతే పుట్టించాడో అల్లాహ్ ఏమంటున్నాడు ఖురాన్ గ్రంథంలో? వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను మానవులను మరియు జిన్నాతులను కేవలం నా ఆరాధన కొరకు పుట్టించాను. దీన్ని మానవుడే పుట్టించాడు కాబట్టి దీని ఉద్దేశం కూడా మానవునికి తెలుసు. ఎందుకు పుట్టించాడు దీనికి తెలియదు. అలాగే మానవుడిని నిర్మాత అయినటువంటి అల్లాహ్కు తెలుసు మనల్ని ఎందుకు పుట్టించాడు. ఏ వస్తువును కూడా అల్లాహ్ వృధాగా పుట్టించలేదు.